అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో హాజరైన సీతక్క మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామన్నారు. మహిళలను లక్షాధికారులను చేసేందుకు 19 రకాల వ్యాపారాలను గుర్తించినట్లు తెలిపారు. మహిళలు తయారు చేసిన వస్తువులను హైదరాబాద్ శిల్పారామంలో అమ్ముకునే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. श्रवणाय कूर्मये सपे कामं कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराज वै श्रवणाय महाराजाय नमः। ओम स्वस्ति साम्राज्यं भव वेदाहमेदं पुरुषं महन्तं। ఇందులోని పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావ ప్రకటన నమ్మకం విశ్వాసం అన్న మీరు మధ్యలో లేడు సైడ్ కూడా బలైన వర్గాల ప్రజల కొరకు అనునిత్యం రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు అవుతున్నటువంటి శుభ సందర్భంగా కూడా ఈ సభ నిర్వహించుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే రాజ్యాంగం లేకుంటే ఈ భారతీయులకు ఎవరికి కూడా ఎలాంటి హక్కు లేదు. ప్రశ్నించే హక్కు లేకుండా పోయేది, జీవించే హక్కు లేకుండా పోయేది. మరి సెక్యులరిజం అనేటువంటి పదం కూడా, అందరం సమానమైనటువంటి పదం కూడా లేకుండా పోయేది. ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని రచిస్తే దాన్ని ఆమోదింపజేయించినటువంటి మహనీయుడు ఈనాటి మన రాహుల్ గాంధీ మునితాత, ఇందిరమ్మ తండ్రి నెహ్రూ గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటికీ వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల యొక్క సంస్కరణలు, భూములు పంచాలి, ఇల్లు ఇవ్వాలి, సమానత్వం రావాలి, రిజర్వేషన్లు ఉండాలి. ఇప్పుడు మరి మనమెంతో మనకంతా ఒక కుటుంబంలో 5 కుటుంబ సభ్యులు ఉంటే ఒక రేషన్ కింద 5 కిలోల బియ్యం ఇస్తే సరిపోదు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలని ఎట్లయితే ఉందో ఆ రకంగా అభివృద్ధి ఫలాలు కూడా ప్రతి ఇంటికి చేర్చాలనేటువంటి తపనతోటి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు, అక్కడ రాహుల్ గాంధీ గారు కష్టపడుతున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. అందుకనే మా మహిళా సోదరి మనలను ముఖ్యంగా ఆ రోజు వైఎస్ఆర్ గారు పాల వడ్డీ ఇచ్చి లక్షాధికారులను చేయాలని మరి మహిళా సంఘాలను ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎలాంటి వడ్డీ లేకుండా మహిళా సంఘాలకే బస్సులు, మహిళా సంఘాలకే కరెంటు ఉత్పత్తి, సోలార్ ద్వారా మహిళా సంఘాలకు మరి బట్టలు కుట్టేటువంటి పని, మహిళా క్యాంటీన్లు, మహిళలకు మరి పౌల్ట్రీ ఫార్మ్స్ కావచ్చు, మహిళలకు మరి గేదెల పెంపకం కావచ్చు, మీకు ఎట్లా వీలైతే అట్లా మరి రోజు 17 రకాల వ్యాపారాలు, 17తో పాటు ఇప్పుడు ఇంకా 2 గుర్తించడం 19 రకాల వ్యాపారాలు.